కాకినాడలోని ఒక కాలేజీలో జరిగినటువంటి ఒక గొడవ అంటే మహిళా విద్యార్థుల మధ్య జరిగినటువంటి గొడవ ఏకంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం స్పందించేలా చేసింది. అసలు ఏం జరిగింది? వివరాలు తెలుసుకుందాము. కాకినాడకు సంబంధించి ఒక నర్సింగ్ కాలేజీలో ఒక చిన్న వివాదం అంటే ఫోన్లు మిస్ అవుతున్నాయని ఒక చిన్న వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. హాస్టల్లోని తెలుగు ప్రాంత విద్యార్థినులు అలాగే ఈశాన్య రాష్ట్ర విద్యార్థులు అని మణిపూర్కు సంబంధించినటువంటి విద్యార్థినులు కూడా అక్కడ ఉండడం, వారిద్దరి మధ్య గొడవ జరిగి ఏకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి అయితే ఈ గొడవలు దారితీశాయి. సో దీనిపై ఏకంగా మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి సైతం స్పందించాడు. ఇక వెంటనే అప్రమత్తమైనటువంటి ఏపీ ప్రభుత్వం కూడా హుటాహుటిన కలెక్టర్ని, ఎస్పీని సైతం ఆ సంఘటన స్థలానికి పంపించి సమస్యను అయితే సద్దుమణిగేలా చేశారు. అసలు ఏం జరిగింది చూస్తే కనుక కాకినాడలోని ఓ మహిళా నర్సింగ్ హాస్టల్లో ఆగస్టు 21న మణిపూర్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి మణిపూర్ చెందిన విద్యార్థిని ఒక ఫోన్ అయితే కనిపించకుండా పోయింది. ఫోన్ పోవడానికి స్థానిక విద్యార్థులు అంటే ఇక్కడ లోకల్ తెలుగు విద్యార్థులే కారణం అంటూ అనుమానంతో ఇరు వర్గాల మధ్య చిన్నగా గొడవ మొదలైంది. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తుంది. అంటే గొడవ నెమ్మదిగా పెద్దదైపోయింది. గొడవకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన ఈ వీడియోపై మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ అయితే స్పందించి విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ ట్విట్టర్ వేదికగా కోరారు. దాంతో వెంటనే కలెక్టరు అలాగే ఎస్పీ కూడా రంగంలోకి దిగి గొడవను సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈశాన్య ప్రాంత విద్యార్థులను కూడా ప్రత్యేక వసతి కల్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు అందరితోటి వాళ్ళ అయితే మాట్లాడడం జరిగింది. విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించి పరిస్థితులన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, ఇలా గొడవలు అయితే పడొద్దని చెప్పడం జరిగింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కూడా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇక విద్యార్థుల రక్షణ భద్రతకు అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. సో మొబైల్ ఫోన్ పోయిందని ఒక చిన్న గొడవ కాస్త అది పెద్ద దాడి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. సో అక్కడ మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి మొత్తానికి గొడవనైతే సద్దుమణిగేలా చేశారు.